అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బట్టన్ నొక్కిన కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి భారీగా బకాయిలు ఉన్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు. మే 13 రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా ఆలోపే 16,000 కోట్ల రుణాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నెలలో తొలి మంగళవారం ప్రభుత్వం 4,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. రెండో మంగళవారం మరో 3,000 కోట్లు తీసుకోవాలి అనుకున్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఆర్థిక శాఖ అధికారులు కొందరు ఢిల్లీ వెళ్లి వచ్చే మంగళవారం నాటికైనా రుణానుమతులు పొందేలా ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 30 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే వేలంలో పాల్గొని మరో 9,000 కోట్లు అప్పు పుట్టించాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పొత్తు పెట్టుకున్నందుకు గాను నిధులు ఆపేయడం, జగన్ని నిధులు రానియకుండా చేయడం ప్రయత్నాలు ప్రారంభమైన అన్నటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు ఆపాలి కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు ఆపింది, ఇంతకాలం ఆపింది, ఇప్పుడు ఎందుకు ఆపింది? పోనీ ఆ అర్హత లేదా? ఖచ్చితంగా ఉంది. మార్చితో ముగిసిపోయినటువంటిది కదా ఆర్థిక నెల. అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఫలితంగా డబ్బులు రానియకుండా చేసి తద్వారా సంక్షేమ పథకాల డబ్బులు అకౌంట్లో పడనీయకుండా చేసేటటువంటి వ్యవహారం ఇక్కడ కీలకంగా నడుస్తుంది. లేకపోతే